ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో ఆయన లేఖనాలు విన్నట్లయితే శ్రేష్టమైనటువంటి పరిస్థితులు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయని నువ్వు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే నీ పరిస్థితులన్నిటిలో కూడా చికాకు కలిగించి, వేదన పుట్టించి, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దుష్టుడు తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్ని దేవుడు నీ కోసం సిద్ధం చేశాడని నువ్వు తెలుసుకొని నువ్వు సంతోషించాలి. యోబు గ్రంథము 14:9 నీటి వాసన మాత్రము చేత అది చిగురుచున్న లేత మొక్క వలె అది కొమ్మలు వేయను. దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు, ఆ వాక్యంలో ఉండేటువంటి బలాన్ని ఎరిగినటువంటి వారు, సమస్యలు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం వారి యొద్దకు వచ్చినప్పుడు వారు చాలా సంతోషంగా వెంటనే బలాన్ని పొందుకుంటూ ఉంటారు. అందుకే దుష్టుడు చాలామందిని త్రోవ పక్కన, రాతి నెలలో, ముళ్ళ పొదల్లో అటువంటి స్థలాల్లో ఉండిపోయేలాగా చేయడానికి శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. కీర్తన గ్రంథము 92:15 వారు ముసలితనము ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. కానీ ఇప్పుడు నువ్వు పరిస్థితులు బట్టి నువ్వు చూసినట్లయితే నీ పరిస్థితులన్నీ నీకు తల్లోకి తెప్పించేవిగా ఉండొచ్చు, కానీ వాటి వెనుక అదృశ్యకరంగా పనిచేసేటువంటి దేవుని యొక్క శక్తి నీలో ఉందని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక జకర్యా 6:12 అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును. అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనీసునుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానార్థమైన యోచనలు కలుగును. ఈ యొక్క లేఖనాల్ని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈరోజు వాక్యం అనేటువంటి చిగురు, ఆ సన్నిధి యొక్క ప్రభావం ఎవరిలో అయితే ఉంటుందో వారు దేవుని పనికి ఉపయోగపడుతూ ఉంటారు. దేవుని మహాత్యాన్ని బట్టి వారు బలం పొందుకుంటూ ఉంటారు. కనుక ఈరోజు చిగురు పెట్టేలాగా దేవుడిని ఎట్లా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి సంగతులన్నీ నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయి. జకర్యా 3:8 ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారుల సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలన, ఏదనగా చిగురును నా సేవకుని రప్పించబోచున్నాను. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరిచూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చెక్కడపు పనిచేయువాడును నేను, ఇదే సైన్యులకు అధిపతి యెహోవా వాక్కు. ఇక లేఖనాల గురించి కానీ ఆలోచన చేసినట్లయితే ఈరోజు బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక సంగతి అయితే గ్రహించుకోగలగాలి. ప్రభు అయితే ఈ దినములు యందే దావీదుకి నీ చిగురుని ఎలాగైతే మొలిపించాడో అలాగే నీ జీవితంలో కూడా ఆయన వాక్యాన్ని కుమ్మరింపజేసి నువ్వు అభివృద్ధి చెందేలాగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. వృక్షం ఒకవేళ నరకబడినట్లయితే అది చిగురు పెడుతుంది, మరలా దానికి లేత కొమ్మలు వేసేదనేటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి ఉన్నట్లే ఈ దినాన దుష్టుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కొమ్మల్లో కొట్టువేయాలని ఎంతగా ప్రయాసపడినప్పటికీ ఇంకా బహుబలముతో అది చిగుర్చినట్లుగా, అది పువ్వులు పూయినట్లుగా, కాయలు కాయినట్లుగా, అది ఎంతోమందికి నేర్మించేదిగా చేయడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక ఆ దినము వచ్చే ఉంది, అది శ్రేష్టమైనటువంటి దినముగా నీ జీవితంలోనుంది. ఏలియాకి నియమింపబడిన దినం వచ్చున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలు ఉందరు, వారిలో ఒకనికి వేరైన చిగురైన లేకుండా రాబో దినములలో అందరినీ కాల్చివేయని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే నా నామముందు భయభక్తులు కలవారకు మీకు నీతిసూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగుచేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్వెన దూడలు గొంతులు వేయనట్లు గొంతులు వేయుదురు. నేను నియమింపో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద దూరువలే ఉందరు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. మలాకి గ్రంథము 4:1-4 వరకు. కనుక ఈరోజు అంత శ్రేష్టమైనటువంటి దినములని దేవుడు నీ జీవితంలో స్థిరపరుస్తూ ఉన్నాడు. కనుక శ్రమలు ఎక్కువ అవుతున్న కొద్దీ, ఇరుకైపోతున్న కొద్దీ దాంట్లో నుంచి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని పుట్టించే దేవుడు నీతో ఉన్నాడు. దానిని బట్టి నువ్వు సంతోషించు, ఓర్చుకో. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి, సమాధానం, నీ కృపను ప్రభా తోడుగా ఉంచి
నీ లేఖనాలు వింటుండగానే నీ లేఖనాల యొక్క వాసన చేత ప్రభువా ప్రతి ఒక్కరూ బలం నొందినట్లుగా సహాయం దయచేసి మహిమ తెలిపి నడిపించమని, ప్రతి విధమైన కీడులు తప్పించమని, నీ సహాయకరమైనటువంటి సన్నిధిని బట్టి కృప చూపించి అందరినీ వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో కుదర్చమని మహిమ పొందగని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.